మట్టి విగ్రహాలు పూజించి పర్యావరణ పరిరక్షణకు కాపాడుకుందామని బద్వేల్ మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి బలిజ సేవా సంఘం అధ్యక్షుడు సింగంశెట్టి వెంకట సుబ్బయ్య పేర్కొన్నారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని బద్వేల్ పట్టణంలోని పొరుమామిల రోడ్డు కూరగాయల మార్కెట్ దగ్గర బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉచిత మట్టి విగ్రహాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి, ఎస్ఐ జయరామరెడ్డి, సత్యనారాయణల చేతుల మీదుగా బద్వేల్ పట్టణ ప్రజలకు మట్టి విగ్రహాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని వినాయక చవితి పర్వదినంలో ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాల వైపు మొగ్గు చూపి ప్లాస్టిక్ ప్యారిస్తో తయారు చేసిన రంగురంగుల వినాయక విగ్రహాన్ని పక్కన పెడదామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ బలిజ సేవా సంఘ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. పర్యావరణాన్ని కాపాడడం కోసం వినాయక చవితి సందర్భంగా మరి ఆర్టీఓ గారు ఇచ్చిన పిలుపు మేరకు వెంకట సుబ్బయ్య బలిజ సంఘం ప్రెసిడెంట్ గారు వాళ్ళ కమిటీ అందరూ కూడా కలిసి ఈ మట్టి విగ్రహాలను 300 మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయడం అనేది మంచి శుభసూచకం. ఇది ఎన్ని వందలు పంపిణీ చేసినది కాదు, ఇలాంటి వాళ్ళందరూ కూడా దాతలందరి సహకారంతో మట్టి విగ్రహాలను పంపిణీ చేసి పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేదానికి ప్రయత్నం చేసే వీళ్ళందరినీ కూడా పర్యావరణ ప్రేమికులని, బద్వేల్ టౌన్ అభివృద్ధికి, బద్వేల్ పర్యావరణాన్ని కాపాడడానికి స్వచ్ఛ బద్వేలుకు కృషి చేస్తున్న వీళ్ళందరికీ కూడా మున్సిపాలిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ఇలాంటి వాళ్ళందరినీ కూడా మున్సిపాలిటీ ప్రోత్సహించాలా. ఈ బొమ్మలు పెట్టే కాడ కూడా మన ఎస్ఐ గారికి చెప్తాంటే విజ్ఞప్తి చేస్తున్నాం. డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా అందరూ ఆలయ కమిటీ వాళ్ళకు కూడా మనము చెప్పడం జరిగింది. ఈ ఏదైతే విగ్రహ కమిటీ వీళ్ళందరూ కూడా పర్యావరణ కాలుష్యం లేకుండా ప్లాస్టిక్ కప్పులు కానీ, ప్లాస్టిక్ స్పూన్లు కానీ, ప్రసాదాల కోసం, భోజనాలకు ఇస్తర్లు ఏదైతే ప్లాస్టిక్తో తయారైన ఇస్తర్లు కానీ ఇవన్నీ బ్యాన్ చేసి అన్నీ కూడా గ్లాసులు కానీ ఇవన్నీ ఏం వాడకుండా పర్యావరణాన్ని ప్రత్యామ్నాయంగా వాడి, ప్రతి ఒక్కటి ప్రత్యామ్నాయం ఉన్నాయి, అవన్నీ వాడి పర్యావరణాన్ని కాపాడాలని బద్వేల్ ప్రజలకు, ఆలయ కమిటీ వాళ్ళకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను. బద్వేల్ ప్రజలందరికీ ముందస్తుగా వినాయక చవితి పండుగ ముందస్తుగా శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు బలిజ సంఘం వారి ఆధ్వర్యంలో ఉచిత మట్టి విగ్రహాలు పంచడం ఎంతో శుభసూచకము. పర్యావరణాన్ని పరిరక్షణలో భాగంగా బలిజ సంఘం వారు మరి అనుచరులు అందరూ కలిసి ఈ విధంగా మట్టి విగ్రహాలు పంచడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పర్యావరణానికి, సమాజానికి ప్లస్ ఎంతో మెసేజ్ విధంగా ఉంటుంది. అలాగే ఈ క్రమంలో అందరూ భక్తి శ్రద్ధలతో పండుగ వాతావరణంలో జరుపుకోవాలని అందరూ అన్ని పర్మిషన్లు తీసుకొని ఎటువంటి ఇబ్బందులున్నా పోలీసు వారికి తెలియజేస్తే మేము వచ్చి వాటి సమస్యలను మ్యాక్సిమం మా చర్యలు సమస్యలను పరిష్కరిస్తామని చెప్పేసి, అలాగే నిమజ్జనం రోజు చాలా ప్రికాషన్స్ తీసుకోవాలని ప్రతి ఒక్క చోట సీసీ కెమెరా పెట్టుకోవాల్సిందిగా ప్రభుత్వ వారి ఆదేశం. ఎందుకంటే ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా అది మనకే ఉపయోగపడుతుందని దాని ఉద్దేశము, అంతేగాని వేరే విధంగా ఏమీ ఉండదండి. అలాగే ట్రాఫిక్ పరంగా మేము నిమజ్జనం రోజు చూసుకుంటున్నాము. అందరూ ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉన్నారో పెద్దలు వాళ్ళను భక్తి సిద్ధలతో జరుపుకునే విధంగా ఉండాలి, కానీ అల్లరి చిల్లరగా ఉండకూడదని మా యొక్క మనవి. దయచేసి మా సహకారం చేసి బద్వేల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా వాతావరణంలో పండగ మరియు నిమజ్జన కార్యక్రమాలు జరగాలని మనస్ఫూర్తిగా బద్వేల్ ప్రజలకు కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన విలేకరులకు కూడా నా నమస్కారాలు. థ్యాంక్ యూ. వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ బలిజ సేవా సంఘం తరఫున ఉచిత మట్టి వినాయక విగ్రహాల వితరణకు సహకరించినటువంటి మా సంఘం కార్యకర్తలు కానీ, మా కుటుంబ సభ్యులు కానీ, అలాగే పుర ప్రజలు కానీ, నా వెంట నడిచే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇటువంటి మంచి కార్యక్రమానికి ముందుండే మీడియా మిత్రులకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎందుకంటే ప్లాస్టర్ పారిస్ వద్దు, మట్టి బొమ్మలే ముద్దు అనే ఒక కార్యక్రమంతో మేము ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే మట్టి బొమ్మలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు మర్చిపోయారు. ఈరోజు ప్లాస్టర్ పారిస్ వాడడం వల్ల కాలుష్యంతో ఈరోజు భూమిలో ఉండే నీళ్లు కూడా ఇంకిపోయేసి మనకు లోపల నుంచి విష పదార్థాలు తయారవుతున్నాయి. దీనన్నిటినీ నిర్మూలించాలని, ఓన్లీ మట్టి బొమ్మలు వాడాలనే ఒక సూచికతో ఈరోజు సంఘం ముందుకొచ్చింది. దీనికి నడుము బిగించి మన కార్యకర్తలు కానీ, మా కుటుంబ సభ్యులందరూ ముందుకొచ్చారు. దీంతో బద్వేల్లో 300 నుంచి 500 బొమ్మలను ఉచితంగా ఇవ్వాలనేసి మేము ఈరోజు ఈ యొక్క కూరగాయల మార్కెట్ దగ్గర
మట్టి బొమ్మలను ఉచితంగా ఇస్తున్నాము. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించి ముందుకొచ్చారు. అలాగే ఈ యొక్క వినాయక చవితిని అందరూ శుభప్రదంతో చేసుకుని ఆ యొక్క వినాయకుని యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని, ఎటువంటి ప్రమాదాలకు ఎటువంటి అనుచిత సందర్భాల్లో వెళ్ళకూడదని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ యొక్క వినాయక చవితిని 10 రోజుల పండుగను మన ఇంటి పండుగ ప్రతి ఒక్కరూ చేసుకొని అందరూ పాల్గొని సంతోషంగా ఉండాలని, ఈ బద్వేల్లో ప్రతి రైతుకు పంటలన్నీ బాగా పండి సకాలంలో వర్షం రావాలని, ఆ యొక్క వినాయకుని యొక్క ఆశీస్సులు బద్వేల మీద ఇళ్ళవెళ్ళ ఉండాలని ప్రతి ఒక్కరిని ఆశిస్తూ మీ బల్జ సేవా సంఘం అధ్యక్షుడు